ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఇదే ఆత్మిక స్థితిలో మనం క్లాస్ విన్నాము. సో ఇప్పటి వరకు మనము ముఖ్యంగా మన ఫోకస్ అంతా ఇప్పుడు డ్రామా జ్ఞానము, స్వచింతన, స్వని పరిశీలించుకోవడము. సో అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. సో ఆ తర్వాత సంతుష్టత అన్నది సంబంధాలు, సంపత్తి మరియు ఆరోగ్యం ద్వారానే వస్తుంది. సో దానికి సంబంధించిన మురళిలు కూడా తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏవైతే సంకల్పాలు తెలుసుకుంటున్నామో వాటిని సుజాతక్కయ్య ప్రయోగం చేశారంట, చేసి సఫలత కూడా వచ్చిందంట. ఆ విషయం తెలుసుకుని ఆ తర్వాత క్లాస్ అంటే దానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలు కూడా డీప్ గా వెళ్దాము. చెప్పండి అక్కయ్య. మిమ్మల్ని పరిచయం చేసుకుని చెప్పండి డీటెయిల్ గా. ఓం శాంతి. గట్టిగా మాట్లాడాలి. వినిపిస్తుందా అక్క? అదే గట్టిగా మాట్లాడండి, వాయిస్ రేస్ చేసి మాట్లాడు. చెప్పండి. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి. ఆత్మిక పరివారానికి అందరికీ ఓం శాంతి. ఏంటంటే నేను ఈరోజు ఫేస్ కట్ అయిపోతోంది, నెక్ నుంచి వస్తోంది. మొబైల్ ఇంకొంచెం పైకి లేపాలి. ఓకేనా అక్క? ఇప్పుడు ఓకే. చెప్పండి. ఏంటంటే నేను ఈరోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవడానికి కెమెరా ముందుకు వచ్చాను. ఒకటి, ధనం విషయంలో అక్క మనకి చెప్తూ ఉంటారు, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ సంకల్పాలు చేస్తే మనం ఇదైతాము. ఒకటి పుణ్యకథ ఒకటి ఉండాలి, ప్లస్ సంకల్పాలు కూడా ఉండాలని చెప్పారు. అయితే నేను ఫస్ట్ ముందు సంకల్పం చేయాలి కదా, అందుకు నేను కొన్ని సంకల్పాలు చేశాను. ధనం విషయంలో అది నాకు సఫలత వచ్చింది. అవి ఏం చేశానంటే చెప్పనా అక్క? చెప్పమనే అంటున్నాను. మీకు ఫోన్ లోనే చెప్పాను కదా నేను. సమస్య ఏంటి, మీరు ఏం సంకల్పాలు చేశారు, సఫలత ఎలా వచ్చింది, ఏం వచ్చిందనే చెప్పాలి. ధనం విషయంలో ఫస్ట్ బాగానే ఉన్నాను, కాకపోతే మధ్యలో కొన్ని బిజినెస్ లాస్ అవ్వడం వల్ల చాలా లోకి వెళ్ళిపోయాము. అయితే ఆ టైంలో పరిస్థితి ఎలా అనేది అర్థం కాలేదు నాకు. ఎంత అంటే సూసైడ్ చేసుకునేంత వరకు వచ్చేసింది. ఆ టైంలో నేను అక్కకి కాల్ చేస్తే ఇట్లా ధనం విషయంలో ఇలా ఉందక్క అని చెప్తే అక్క చెప్పారు, ఇలా ఇలా సంకల్పాలు చేయాలమ్మా, ముందు ఫస్ట్ సంకల్పం చేస్తే ఇది అవుతుందని చెప్పారు. కానీ నాలో అప్పుడు అశాంతి అనేది బాగా ఉండింది.
నేను చెప్పాను అక్కకి, "అక్క నాలో ఏ శాంతి లేదు. అసలుకి అంత టెన్షన్ ఉంది. ఈ టైంలో నేను ఈ సంకల్పాలు చేస్తే ఫలిస్తాయా?" అని అని అడిగాను అక్కను. ముందు సంకల్పమే చేయండి మనకి ఎలా ఇదైతది. ఎలాగన్నా ఉండని ఫస్ట్ సంకల్పాలు చేయమని చెప్పారు అక్క నాకు. అవి నేను చేశాను. ఫస్ట్ నేను చేసిన సంకల్పం ఏంటంటే, నేను ఆత్మను, శివపరమాత్మ నా తండ్రి అని చేసిన. రెండోది శివశక్తి కంబైన్డ్ స్వరూపాన్ని అని గట్టిగా చేసుకున్నా. శివుడు నా జతలోనే ఉన్నాడు. నేను ఆయన జతలోనే ఉన్నానని రెండో సంకల్పం చేసుకున్నా. మూడోది ఏంటంటే, నా ఇల్లే శివాలయం అని చేశా. నా కుటుంబ సభ్యులందరూ శివశక్తి కంబైన్డ్ స్వరూపాలని చేసుకున్నానక్క. ఇక ఆయన ఏదైనా బిజినెస్ పరంగా బయటికి వెళ్ళేటప్పుడు 4 వరదానాలు ఇచ్చేదాన్ని ఎప్పుడు. అదేంటంటే ఫస్ట్ ఆయన ఆయన పేరు నందు. అయితే నందు శివపరమాత్మ ఛత్రఛాయలో బయటికి వెళ్ళి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు అని సంకల్పం చేసుకునేదాన్ని. ఇక రెండో వరదానం ఇచ్చేదాన్ని ఏంటంటే, నందు శివశక్తి కంబైన్డ్ స్వరూప భవ అని ఇచ్చేదాన్ని వరదానము. ఇక మూడోది ఆయన ఏదైనా కార్య వ్యవహారాలలో ఎలా అంటే అలా మాట్లాడతారేమో, ఏదంటే అది వస్తదేమో, మాట గాని ఏదైనా అజ్ఞానం అట్లా ఇదైతదేమో అని సదా జ్ఞాన స్వరూప భవ అనే వరదానం కూడా ఇచ్చేదాన్ని. ఇక కార్యం సఫలం కావడం కోసం సదా సఫలతామూర్తి భవ అని ఇచ్చేదాన్నక్క. ఇక నాలుగోది విజయీ భవ అనే వరదానం రోజు ఇలా చేసేదాన్ని ఆయన బయటికి వెళ్ళేటప్పుడు. అయితే అక్కడ సంకల్పాలు ఉన్నాయో లేవో తెలీదు గానీ వరదానాలు అయితే ఇస్తున్నానక్క ఇవి. అయితే నాకైతే సఫలత వచ్చిందక్క ఈ విషయంలో మాత్రం. అంటే పుణ్యఖాత ఉండి వచ్చిందో మరి ఈ సంకల్పాలు ఇదై వచ్చాయో తెలీదు గానీ మొత్తం మీదైతే సఫలత వచ్చింది ధనం విషయంలో. ఇప్పుడైతే ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగున్నామక్క. డబ్బుకు ఏ లోటు లేదు. అన్ని విధాలుగా బాగున్నాము. ఇక రెండోది ఏంటంటే మా బాబాయ్ ఇంటి నుండి వెళ్ళిపోయారక్క. ఎందుకో తెలీదు. అది పుట్టింటి విషయం అది. ఎందుకో ఏదో కుటుంబ సమస్యల వలన మరేమో వెళ్ళిపోయారు. సుజాత అక్కయ్య, ధన లాభం ఎంత వచ్చిందో అది కూడా చెప్పండి. ధనలాభం అంటే నేను ఇంత అని కౌంట్‌లో చెప్పలేను గానీ పిల్లలనైతే బాగా ఇంజినీరింగ్ చదివిస్తున్నాను. మెడికల్ కూడా చదువుతున్నారక్క పిల్లలు. ఓకే. ఎటువంటి ఇది లేదు. అంతా బావుందక్క ఇప్పుడైతే గిన. ఓకే. సో మీరు యాక్చువల్‌గా ఆ రోజు నేను చెప్పింది రైతుల కోసం చేయమని, మరి ఆ విషయం ఏం చెప్పలేదు మరి? అది కూడా చేస్తున్నానక్క. అది రైతుల కోసం చేస్తున్నాను. అవి చేస్తున్నాను. రైతుల కోసం ప్రతిరోజు చేస్తున్నానక్క అది గూడా. సో ఆ అయితే ఇది రోజు నన్ను నేను చెప్పిన పరిష్కారం ఏంటన్నది అది చెప్పండి అందరికి. నేను ఆ రోజు రైతులకు ఆ రోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ధనం ఎట్లా వస్తది అవునక్క. మీకు అని. అవునక్క. చేశారక్క. అది చెప్పండి. నేనేం జెప్పానో అది చెప్పండి అందరికి. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ ఆ! జీవితాల్లో ఉపయోగించుకుంటారు. ఆ! ఏంటంటే ఫస్ట్ అది రైతుల కోసం అక్క నేను. ఫస్ట్ హ్మ్. భారతదేశంలో ఉన్న రైతులు ఆత్మిక రైతు అందరి గురించి చేశానక్క. ఇక్కడ ఒకరు, అక్కడ ఒకరు అనేదేం లేదు. ఆల్‌మోస్ట్ అందరి కోసము ఇది జేస్తాను. ఏంటంటే ఫస్ట్ చేసింది నేను ఆత్మిక రైతు సోదరులందరికీ ఫస్ట్ చేసింది ప్రకృతి మాత అక్క. ప్రకృతి పంచతత్వాలు సతో ప్రధానంగా సహకరిస్తున్నాయని చేశానక్క ఫస్ట్. ఈ సంకల్పం చేసిన తర్వాత ఆత్మిక రైతు సోదరులందరికీ ఆ! లాభాలతో కూడిన మంచి పంటలు వచ్చి వాళ్ళు రుణం నుండి విముక్తులయ్యారని చేశానక్క. అవి అన్నీ మనకు గ్రూప్‌లో గూడా వస్తున్నాయి. అవి అన్నీ నేను టక టక చెప్పనీకి రావడం లేదు. అవైతే నేను అన్నీ ఫాలో అందుకే అవుతూ పక్క నుంచి అందిస్తున్నాను నేను. చెప్తూ ఉంటే అలవాటయిపోతది. ఇప్పుడు నేను క్లాస్‌లో ఉన్నాను కాబట్టి మీకు అందిస్తాను. మీరు బయటికెళ్ళినప్పుడు అందించలేదు గదా! అందుకే మీకు అభ్యాసం అవ్వాలా అని చెప్పి పక్క నుంచి అందిస్తున్నాను. చెప్పేటప్పుడు ఆ రకంగా చెప్తే ఇప్పుడంతా పరివారమే కదా! మనమంతా నేర్చుకుంటున్నాము. సో, కాబట్టి ఏ సంకల్పం ఆ రోజు నేను సొల్యూషన్ చెప్పాను. దానికి అదే. పరిష్కారం కూడా చెప్పాను. అంటే అది అవునక్క. ఎట్లా పనిచేస్తది అని. సో, అది మీ చేత చెప్పిద్దాం అని చెప్పి అలా అన్నాను. సరే మీ బాబాయ్ తప్పిపోయారన్నారు గదా! ఆ విషయం చెప్పండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులెండి.
ఇది కూడా చెప్పారక్క. నేను ఇట్లా బాబాయ్ ఇలా వెళ్ళిపోయారక్క అని నేను అక్కకి కాల్ చేస్తే, అక్క నాకు చెప్పారు ఆత్మిక స్థితిలో ఉండి భాస్కర్ అన్నయ్య ఎక్కడ ఉన్నా క్షేమంగా, సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు అనే సంకల్పము ఆత్మిక స్థితిలో చేయమని చెప్పారు. నేను అదే చేశానక్క. అయితే ఒకటి చిన్న మిస్టేక్ మళ్ళీ అది చేస్తూ కూడా మళ్ళీ ఒక రకమైన ఏదో ఒక చిన్నది అనుకునేదాన్ని. బాబాయ్ ఎక్కడున్నా నువ్వు తెలిస్తే చాలు బాబాయ్, ఎక్కడున్నా మీరు తెలిస్తే చాలు అని ఒక చిన్నది మళ్ళీ పక్కన వేరే అనుకున్నాను. అదే విధంగా అయ్యిందక్క ఈ విషయంలో. అయితే బాబాయ్ ఏంటంటే తెలిసింది విషయం పలానా ప్లేస్‌లో ఉన్నారని. ఆయనే కాల్ చేశారు. వెళ్ళాం మేము. వెళ్తే గిన ఆయన సరే నాకు మానసికంగా ఇది ఉంది. నేను ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉండి వస్తాను. ఆయన ఏంటంటే కన్యాకుమారిలో ఉన్నారక్క. నేను కార్తీక మాసం కల్లా వచ్చేస్తానని చెప్పారు. ఏంటంటే టెంపుల్‌లో విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటదని నేను కార్తీక మాసం వస్తానని చెప్పారాయన. మొత్తం మీద అయితే ఈయన ఈ సంకల్పాలు చెప్పిన సంకల్పాలన్నీ ఫలిస్తున్నాయి. అందుకు చాలా చాలా థాంక్స్. నా సంకల్పాలు కూడా ఇదైతున్నాయని, ఫలిస్తున్నాయని నాకు చాలా ఆనందంగా ఉందక్క. అందుకు మీకు ధన్యవాదాలు. శివబాబాకి ధన్యవాదాలక్క. ఓకే. సో అర్థమైందా అందరికి? సో అక్క ఏం చెప్పారంటే వాళ్ళకి డబ్బు సమస్య ఉంది కాబట్టి ఆ రోజు అప్పుడు ఫోన్ చేస్తే ఏమీ లేని చోట అంటే ఇంచుమించు అందరు ఏంటంటే ఒక జీరో అన్న సిచ్యువేషన్ కి రావడము లేదా ఒక స్ట్రగులింగ్ పీరియడ్ అన్నది అందరి జీవితాల్లో వస్తుంది. ఎందుకంటే ఆ 84 జన్మల వరకి పుణ్యం లాగకపోవడం ఒక కారణము. సో అటువంటప్పుడు సో ఇక్కడ ధనసేవకు సంబంధించి మన దగ్గర ఏమీ లేకపోయినా మళ్ళీ తిరిగి డబ్బు సంపాదించాలంటే డబ్బే పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు. బాబా మనకిచ్చిన సంకల్పాల ఖజానా ఏదైతే ఉందో, జ్ఞానధనం ఏదైతే ఉందో దాన్ని వాడి సంపాదించాలి. సో బాబా శ్రీమతం ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. ఒకసారి అందరు చాట్ లో పెట్టండి. స్థూలధనం రావాలంటే ఏం చెయ్యాలి? మహావాక్యం ఏంటి? ఎక్కడ స్థూలధనం ఉంటది అని చెప్పాడు ఆయన. సో మన దగ్గర మెట్లు దిగుతూ వచ్చాము, ఏమీ లేదు, జీరోకి వచ్చాము, మైనస్ కి వచ్చాము, స్ట్రగ్లింగ్ పీరియడ్ వచ్చాము. జ్ఞానధనం ఉన్న చోట దమ్ము ఉంటుందా? స్థూల ఉమ్. స్థూలధనం ఉంటుందా? సో మహావాక్యం ఏంటంటే జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం ఉంటది. ఈ చట్టం ప్రకారం నా డబ్బు వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఈ రోజు మన డబ్బు సంపాదించాలి అంటే బుద్ధి వాడాలి ఇక్కడ. సో అందుకే ఏం చేస్తున్నాడు ఆయన, అందరికీ సంగమం వచ్చేసరికి అందరికీ జ్ఞానధనం ఇస్తున్నాడు. జ్ఞానంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటని మళ్ళీ అటు వెళ్ళిపోకండి. వాళ్ళకి మనమే ఆధారమూర్తులము. మనం కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఉంటారు. సో ఇంకా వాళ్ళ సంగతి వదిలేసి మన దగ్గర జ్ఞానధనం ఉందా అని చూసుకోండి. సో ఇక్కడ ఏమైపోయింది, సమస్యలు వచ్చేసాయి, వ్యాపారాలు నష్టపోయాయి, అంత మైనస్ లోకి, జీరోలోకి, స్ట్రగ్లింగ్ పీరియడ్ లోకి వచ్చేస్తున్నారు అందరూ.
అప్పుడు ఏం చేయాలి? బాబా అవతరించి మనకి ధనాన్ని ఇచ్చారు. జ్ఞానధనాన్ని ఇచ్చారు. సో, ఆ జ్ఞానధనాన్ని తీసుకొని అర్జునుడిలాగా దాన్ని మనం సంపాదించుకోవాలి. ఆర్జించుకోవాలి జ్ఞానాన్ని. ఆర్జించుకుంటే స్వతహాగా అన్ని ప్రాప్తులొస్తాయి. కానీ ఇప్పుడు టాపిక్ నడుస్తుంది ధనం గురించి కాబట్టి ధనం గురించి మాట్లాడతాను నేను. అలా కాకుండా మనం దుర్యోధనుడు టైప్‌లో దుర్యోధనుడు అంటే ధనాన్ని దురుపయోగం చేసేవాడు. ఏ ధనాన్ని? జ్ఞానధనాన్ని. సో, ఇది ఎలా జరుగుతోంది అనంటే సంకల్పాల ఖజానా అనొచ్చు, జ్ఞానధనం అనొచ్చు. రెండిటి అర్థం ఒకటే. ఆ ఇచ్చిన వాటిని తీసుకొని మనం ఇస్తూ పోవాలి. సో, ఏదైనా తిరిగి రావడానికి బాబా చెప్పిన రూల్ ఏంటి? దాత స్థితి. ఆ దాత స్థితి అంటే ఇవ్వడము. సో, ఇప్పుడు అక్కయ్యకి సమస్యొచ్చింది డబ్బు విషయానికి. పరిష్కారం ఏం చెప్పాను? ఎవరికైతే డబ్బు లేదో వాళ్ళకి మన సంకల్ప శక్తిని కల్పమని రైతులకు ఆల్రెడీ మనం గ్రూప్‌లో ఏవైతే సంకల్పాలేస్తున్నామో అంత జ్ఞానధనమే అది. సో, ఆ సంకల్పాలు తీసుకొని మనము చెయ్యాలి. ఏ రేంజ్‌లో చెయ్యాలంటే అవతలోళ్ళకి ఎన్ని రకాలుగా ఇప్పుడు టాపిక్ డబ్బుది కాబట్టి డబ్బు గురించి మాట్లాడుతున్నాను గానీ, యాక్చువల్‌గా వాళ్ళకి ఎన్ని రకాలుగా లాభమొస్తదో అన్ని రకాలుగా మనకు తిరిగొస్తుంది. సో, ఇక్కడ తను ఆ సంకల్ప శక్తిని కలిపినప్పుడు రైతులందరూ వాళ్ళ పంటలు లాభాలతోటుండి రుణముక్తులై ఎన్ని రకాలుగా లాభ పొందుతారో అదంతా వచ్చి మన ఖాతాలో వస్తది. సంగమ యుగం ఇది ప్రత్యక్ష ఫలం కింద వచ్చేస్తది. సో, తనకు ప్రత్యక్ష ఫలం సంగమంలో ప్రత్యక్ష ఫలం అన్నది కనిపిచ్చింది అనంటే ఖచ్చితంగా భవిష్యత్తులో గూడా కనిపిస్తది. కానీ ఇక్కడ మైనస్‌లోకి తననే గాదు ఇది సుజాతక్కే స్టోరీ అనుకోకండి. అందరి స్టోరీ ఇదే ఉంది. సో, మైనస్‌లోకి ఎందుకొస్తున్నారు అనంటే 84 జన్మల వరకు ధనము సమృద్ధిగా ఉండేటట్టు పురుషార్థాలు చేయటం లేదు. ఏం సేవలు చెయ్యాలి? ఎన్ని సేవలు చెయ్యాలి? అని అదో వెరైటీ వెతుక్కుంటున్నారు అందరూ. కానీ ఎంత చేస్తున్నాం అన్నది పాయింట్. యజ్ఞ సేవ 10% చేస్తున్నామా? 20 చేస్తున్నామా? 50 చేస్తున్నామా? 100 చేస్తున్నామా? అన్నది పాయింట్. సో, 100% చేస్తే ఏమవుతది? లాస్ట్ దాకా లాగుతది. దాత సంస్కారం 100% గనక రికార్డ్ అయితే, సో, దాత సంస్కారం ద్వాపరం నుంచి కూడా కంటిన్యూ అవుతది కాబట్టి చేస్తూ పోతాం ఆఖరి దాకొస్తది. సో, మెజారిటీ ఏం చేస్తున్నారంటే దాత స్థితి అన్నది 100% రికార్డింగ్‌లోకి తీసుకురావట్లేదు. మళ్ళీ దాత స్థితి అంటే మళ్ళీ డబ్బులివ్వాలేమో మా దగ్గర డబ్బులు లేవు. టాపిక్ అది కాదు ఇక్కడ. ఇక్కడ అక్కయ్య దగ్గర కూడా ఆ సమస్యొస్తేనే సంకల్పాలిచ్చింది. ఆ ఇచ్చేటప్పుడు దాత స్థితి రికార్డ్ అవ్వాలి. ప్లస్ మీ నుంచి ఆ భావన అది రావాలి అన్న ఏమంటారు దాన్ని? ఆ దృఢత్వం. నిన్న కూడా మురళి చెప్పుకున్నాం గదా! సంలగ్నతకి ఆధారం విఘ్నం. సో, విఘ్నాలొచ్చేసాయి ఇప్పుడు జీవితంలో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫైనాన్షియల్‌గా ఫ్లో అన్నది స్మూత్‌గా జరగాల్సిన చోట విఘ్నం వచ్చేసింది తన జీవితంలో. దానికి అప్పుడేమైంది? ఆ విఘ్నం వచ్చినప్పుడే మనం ఇంకా మళ్ళీ పుంజుకోవాలి. మళ్ళీ మెట్లెక్కడం మొదలుపెట్టాలి. సో, ఆ దృఢత్వంతో చేసినప్పుడు బాబా ఇచ్చిన ఖజానాని వాడుకోవాలి. జ్ఞానధనాన్ని తనకంటే చెప్పాను గదా! జ్ఞానధనం అన్నా, సంకల్పాల ఖజానా అన్నా అర్థం ఒకటే. జ్ఞానధనం అంటే ఎళ్లి మళ్ళీ వాచా సేవలు చేస్తూ కూర్చోద్దు. చెయ్యాలి అది గూడా సేవే. కానీ ప్రస్తుతానికి ఇంక మనం అలాంటి సిట్యుయేషన్‌లో ఎళ్ళిపోయి జ్ఞానధనం ఇచ్చేస్తున్నామని వాచా సేవ చెయ్యాలేమో, నా వల్ల కాదేమో, అది కాదేమో, ఇది కాదేమో, సమస్య పరిష్కారం అయ్యాక అప్పుడు చేస్తాను. నా మనస్సు స్థిరంగా లేదు అనంటే ఖచ్చితంగా సమస్యొచ్చినప్పుడు మనసు స్థిరంగా ఉండదు కాబట్టే అది విఘ్నం వస్తోంది కాబట్టే దృఢత్వంతోటి చేయండి వచ్చేస్తదన్నారు. చేసింది కాబట్టి వచ్చింది. ఇది అందరికీ వర్తిస్తది. ఎందుకంటే ఇప్పుడు నా 11 ఏళ్లలో ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చాను. చేసిన వాళ్ళకొచ్చింది. చెయ్యని వాళ్ళకి ఎందుకు రాలేదు? అసలు వాళ్ళెందుకు చెయ్యలేదు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా జ్ఞానం మీద నమ్మకం లేదాళ్ళకి. మాకు సమస్యలున్నాయి అని ఫస్ట్ ఇంక ఎవరు మనకి విఘ్నాలెయ్యక్కర్లేదు. వీళ్ళే ఏసేసుకుంటారు. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదన్నా కానీ ఇంక మనకు వేరేగా ప్రత్యేకించి వ్యక్తులు అవసరం లేదనమాట. మనకి వీళ్ళకి వీళ్ళే ఏసేసుకుంటారు. అందుకే నిన్న బాబా మురళిలో ఏం చెప్పాడు? వీళ్ళంతా బలహీనాత్మలు అంటారు. సో, బలహీనాత్మ ఏం చేస్తది? డబ్బు సమస్య వస్తే విఘ్నమే ఆల్రెడీ వచ్చేసింది జీవితంలో విఘ్నం. ఇంకెన్ని 4 కలుపుకుంటారు. ఏమంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
వాళ్ళు చెప్తే వినరు, వీళ్ళు చెప్తే వినరు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక నేను అప్పుడు జ్ఞానధనాన్ని వాడుకుంటాను అంటావు. అలాంటి పరిస్థితుల్లో అసలు నిలదొక్కుకోవడం అసంభవం. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చాడు. సమస్యలు లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు? సమస్యలు ఉన్నాయి కాబట్టే వచ్చారు. వచ్చి మనకు పెట్టుబడి కింద వారసత్వం కింద ఇచ్చేసాడు జ్ఞానధనాన్ని. దాన్ని పంచుతూ పోవాలి. కానీ నా అనుభవం ప్రకారం చూసాను కదా, చాలా మందికి దాని విలువ తెలీదు. ఎందుకంటే ఉదాహరణకి పుస్తకాలే తీసుకుందాం. అందులో జ్ఞానధనం ఉంది. ఈరోజు రివైజ్డ్ కోర్స్ మురళిలో చూసుకుంటే అందులో అన్ని జ్ఞానరత్నాలు ఉన్నాయి. పెద్దగా ఎవరు విలువ ఇచ్చేయట్లేదు. ఆ జ్ఞానరత్నాలతోటి బుద్ధిని నింపుకోవాలని. ఎందుకంటే కల్పమంతా పనిచేస్తాయి అవి. సో ఆ విషయంలో అక్కడ వాడుకోవట్లేదు. తర్వాత మేము పుస్తకాలు పంచడానికి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక పుస్తకం ఉందనుకోండి. ఏదైతే మేము ప్రింట్ చేయించామో దాని వాల్యూ ఒకప్పుడు మేము ప్రింట్ చేయించినప్పుడు ఇప్పుడు అది 6 or 7 రూపీస్ దాకానే వెళ్ళిపోతుంది. ఒక 7 రూపీస్ అనుకోండి. ఓ 1,00,000 ప్రింట్ చేస్తున్నాం అంటే 7 lakhs. ఆ 7 lakhs బుక్స్ ని తెచ్చి సేవదారులకు ఇచ్చి పంచమన్నప్పుడు అంత ఉత్సాహ ఉల్లాసాలు ఏం కనిపించవు. ఆ పుస్తకాలు కూడా పట్టుకుంటున్నారంటే అసలు అవి పట్టుకోవడానికి సొంతంగా బ్యాగులు కూడా ఏమి ఉండవు. అలా చేతులు ఊపుకుంటూ వచ్చేస్తారు. లేదా ఇలా పట్టుకుని ఇలా ఇలా వెళ్ళిపోతాయి. సపోజ్ మన దగ్గర ఒక కరెన్సీ నోట్ ఉందనుకోండి, 500 రూపాయలు అలాగే పడేస్తామా? సపోజ్ మన దగ్గర 7 lakhs క్యాష్ ఉందనుకుందాం. 7 లక్షల క్యాష్ మన దగ్గర గనక ఉంటే పడేస్తామా? ఎక్కడైనా 7 లక్షల క్యాష్ ఉంది తీసుకోండి అని అంటే ఖచ్చితంగా వెంట బ్యాగులు పట్టుకెళ్తాం కదా నింపుకురావడానికి. మరి ఒక సంగమ యుగంలో ఒక హద్దు యొక్క విలువ ఉన్న కరెన్సీ నోట్లకు అంత విలువ ఇచ్చినప్పుడు కల్పమంతా పనిచేస్తది. ఏది ఇప్పుడు గనక జ్ఞానధనాన్ని ఇస్తే వచ్చే కల్పానికి పనిచేసే కరెన్సీ ఏంటి? పుణ్యమే. 84 జన్మలకు ఇస్తా అన్నప్పుడు వాడికి ఎందుకు విలువ ఇవ్వట్లేదు అని అంటే అర్థం కాక. ఈ రోజు ఒక పుస్తకాన్ని తీసి పడేస్తున్నామంటే 84 జన్మలకు సంబంధించిన కరెన్సీని పడేస్తున్నామని అర్థం. అంటే ఒక రకంగా వచ్చే కల్పానికి పనికొచ్చే కరెన్సీ ఇస్తున్నట్టయినా దానికి అసలు విలువే లేకుండా పోయింది. ఇప్పుడు సంగమంలో ఏవైతే నోట్లు ఉంటాయో 10 రూపాయల నోట్లు, 20 రూపాయలు, 100, 5 ఇవి దాచుకుని పెట్టుకుంటారు. దానికంటూ పర్సులు, దానికి ఒక ఆ చిన్న పర్సు, ఆ పర్సులు ఇంకో పర్సు, మళ్ళీ దానికో లాకు, ఇంత జాగ్రత్త తీసేసుకుంటున్నారు. కానీ అసలు జ్ఞానధనానికి విలువ లేదు. మేము ధర్మవరంకి సేవకి వెళ్ళినప్పుడు ఆదినారాయణ అన్నయ్య వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్ళాం. 1,00,000 పుస్తకాలు ఇచ్చారు. పుస్తకం 6 రూపీస్ అంటే 6 lakhs. ఆ ట్రాన్స్‌పోర్ట్ అతను వచ్చి తెచ్చి పెట్టాడు అక్కడ. పెట్టేసి బయట దింపేసి ఎళ్లారు. సేవాధారులు లోపల పెట్టమని చెప్పారు. ఎందుకక్క ఉండనివ్వండి. అదే 6 lakhs కరెన్సీ అయితే నువ్వు ఆ మాట అంటావా అక్క ఉండనివ్వు బయట అని? ఎందుకన్నారు ఆ మాట సేవాదారులు? అవి మొయ్యలేక. అదే 6 lakhs కరెన్సీ అయితే మొయ్యమా? సపోజ్ 6 lakhs కరెన్సీ కట్టలు అక్కడ పడున్నాయంటే వాటిని మోసుకోమా? పర్లే ఉండని అని అంటామా? ఎందుకు బాబా జ్ఞానం ఉన్న పుస్తకాల్ని ఆ రకంగా చేస్తున్నారంటే వాటి విలువ తెలియక. సంస్కారం ఏం రికార్డ్ అయింది? విలువ తెలియకపోవడం. సో ఏ వస్తువుకైతే మనం విలువ ఇవ్వమో ఆ వస్తువు మన జీవితంలోకి రాదు. కాబట్టి డబ్బొచ్చే అవకాశాలు ఉండవు. చాలా మంది ఇప్పటికీ ఆ డబ్బుకి ఆ రకంగా కటకటలాడిపోవడానికి కారణం ఏంటంటే విలువ ఇవ్వకపోవడం. మనం ఇంతకాలం అన్ని సంబంధాలని, ఆరోగ్యం అని చెప్తూ పోతున్నాం. సంబంధాలకు విలువ ఇవ్వట్లేదు కాబట్టి సంబంధాలు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అని, తల్లిదండ్రులని చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు డబ్బు విషయానికే వస్తే ఈ రోజు పుస్తకాలు ఉంటే పడుండనివ్వండి అంటున్నారు. అదే ఒక 5 రూపాయల నోట్ ఉందంటే దాన్ని ఎంతో జాగ్రత్త తీసి పెట్టుకుంటున్నాం. ఎంత దాంతోటి హద్దుయే కదా! హద్దు యొక్క విలువే కదా! 6 లక్షల పుస్తకాలు ఎంతో మంది సేవాదారులు కష్టపడి సంపాదించి యజ్ఞంలో వేసిన దానికి పర్లేదు ఉండనివ్వండి అంటున్నారంటే సేవాదారులకు విలువ ఇచ్చామా అంటే ఇవ్వలేదు. సో ఆ రకంగా యజ్ఞ సహయోగులకు మనము విలువ ఇవ్వలేదు అని అంటే
యజ్ఞానికి సంయోగం ఇచ్చే ఉన్నత స్థితి ఉన్న ఆత్మలు మన జీవితంలోకి రారు. ఎవరొస్తారు? అంత చీప్ క్వాలిటీ వాళ్ళొస్తారు. ఇంక వస్తే యజ్ఞద్రోహులు గూడా వచ్చేస్తారు. అసలు ఈ రోజు బాబా పుస్తకాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే విలువ ఎట్లా ఇవ్వకపోవడం వల్ల ఎలా పోతుందని. అసలు ఈ రోజు ఎంతో మంది సేవాదారులు కష్టపడి, సంపాదించి, భావనతోటి యజ్ఞంలో వేసిన దానికి ఉండనివ్వండిలెండి బయట అని అంటున్నాము అనంటే, మనమే అక్కడ యజ్ఞద్రోహులమని అర్థం. సో, యజ్ఞం దేనికి రచించాడైనా తమో ప్రధానతని సమాప్తి చేయడానికి, సమర్పణ చేసి సతో సృష్టి తేడానికి. సో, మనమే అక్కడ సేవలకెళ్ళిపోయి తమో ప్రధానంగా ప్రవర్తిస్తూ ఉంటే యజ్ఞానికి సంయోగం ఇస్తున్నామా? ద్రోహం చేస్తున్నామా? అంటే ద్రోహమే చేస్తున్నాం. ఎందుకంటే సత్యత్రేత ద్వాపర ఇంచుమించు కలియుగం వరకు వ్యక్తులకు విలువిస్తారు, డబ్బుకి విలువిస్తారు. డబ్బు సంపాదన ధర్మ మార్గంలో జరుగుతది. సో, ఇవన్నీ ఏమైపోతున్నాయంటే క్యాజువల్‌గా రొటీన్‌లో ఎళ్ళిపోతున్నాయి. ఉండని అప్పుడంతా వర్షాలనమాట సెప్టెంబర్ నెల. ఆ వర్షాలకు పాడైపోతాయని చెప్పినా గాని తార్పాలిన్ కప్పి పెడతాం అక్కయ్య. రిలక్టెన్సీ అన్నమాట. ఎక్కడ జూడు అంటే ఇంకసలు అది కరెన్సీ నోట్లన్న విషయం గూడా ఆళ్ళకి తెలీదు. అది వచ్చే కల్పానికి మనం ఉపయోగించుకోలేకపోయే కరెన్సీ నోట్లవని తెలీదు. ఏమంటే అది పుస్తకం రూపంలో వచ్చేసరికి బాబా పుస్తకం అంట. అంటే కేర్‌లెస్ యాటిట్యూడ్. బాబా అంటే చులకన. జ్ఞానధనం అంటే చులకన. సో, జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం వస్తదంటే, జ్ఞానధనానికి విలువివ్వనప్పుడు స్థూలధనం వస్తుందా? సో, ఆ రకంగా కేర్‌లెస్‌గా చేసినప్పుడు ఏమైపోతదంటే, ఆ డబ్బు గూడా అలాగే రాదు. అది గూడా కేర్‌లెస్‌గానే వదిలేస్తది. డబ్బు సంపాదనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవిత్రమైన కార్యం అది. ఎందుకంటే, ఆ ధనాన్ని సంపాదించి మన యొక్క జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి. అటువంటి పవిత్రమైన డబ్బుని ఈరోజు ఆ పవిత్రమైన డబ్బన్నది ఈరోజు ఒక పుస్తక రూపంలో ఉంది. నేను ఎగ్జాంపుల్‌కి పుస్తకాన్ని ఇస్తున్నాను గానీ, చాలా వస్తువులు డబ్బు పెట్టే కొంటున్నాం. అన్నిటికి విలువివ్వాలి. సో, ఆ రకంగా చేసినప్పుడు ఏమైపోతదంటే, ఇంకా ప్రాప్తులు ఎలాగ పోయినాయనుకోండి, మర్చిపోదాం ఇంక ప్రాప్తుల గురించి. ఇంక ఆ తర్వాత కల్పమంతా మన డబ్బుకి విలువివ్వలేదు కాబట్టి, అది గూడా మన దగ్గరికి రాదు. మనం దేనికైతే విలువ ఇవ్వకుండా పోతామో అంటే ఏంటి? ఆత్మ తిరస్కరిస్తోంది. విలువ ఇవ్వటం లేదు. అంటే ఏం చేస్తోంది అక్కడ అది? తిరస్కరిస్తోంది. ఏదైతే ఆత్మ తిరస్కరిస్తదో అది జీవితంలోకి రాదు. అందుకే చాలా మంది డబ్బు లేక కష్టపడుతూ ఉంటారు. ఇంక మాలాంటోళ్ళు అలా కాదు అని చెప్పామే అనుకోండి. ఎప్పుడుండే రొటీన్ డైలాగులు. మళ్ళీ మంజులక్క ఇలా చెప్పింది, అలా చెప్పింది. నష్టం ఎవరికి? ఈరోజు నేను ఇక్కడ ఇవన్నీ చేసుకుంటూ వచ్చానంటే ఆఖరి వరకు నేను బానే ఉన్నాను. నాకు తిండికి లోటు లేదు. ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మానేసినా ఉంది. అన్నిటికి బానే ఉన్నా. 84 జన్మ వరకు నేను బానే ఉన్నాను. సో, ఈ విషయం తెలుసుకొని ఇంక ఇప్పటి నుంచి డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్ర కార్యము. మనము ధర్మ మార్గంలోనూ చేస్తాము. ఇతరులు గూడా ఆ రకంగా డబ్బు సంపాదించి యజ్ఞంలో వేయడం గాని చేస్తున్నారంటే దానికి విలువిస్తాం. అలా కేర్‌లెస్‌గా పడేసుకోవడము, ఆ పుస్తకాలు కింద పడిపోతూ ఉంటే దాన్ని ఇలా పట్టుకొని చేసి ఏం రికార్డ్ అవుతుంది ఆత్మలో అంటే డబ్బు పట్ల విలువ లేకపోవడమే రికార్డ్ అవుతుంది. సో, సంగమం ఇది. సంగమంలో ప్రతీదీ రికార్డింగ్స్ ఎంతసేపు మనం ఆ రకంగా చేశామన్న దాన్ని బట్టి అంత సమయము ఆ రకంగా డబ్బు లేకుండా పోతది. ఇప్పుడు సేవలకెళ్ళి ఒక 10 రోజులు ఉన్నాం. 10 రోజులు విలువ ఇవ్వలేదనుకోండి. 10 రోజులు ఎన్ని సంవత్సరాలతోటి సమానము, ఎన్ని జన్మలతోటి సమానం అన్నది అక్కడ మన స్థితికి తగ్గట్టు ఉంటది. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో, ఆ రకంగా డబ్బు విషయానికొచ్చేసరికి ప్రతిది ఎవరైనా యజ్ఞంలో సంయోగం ఇవ్వడానికి ఇప్పుడు మేము సేవలకెళ్ళినప్పుడు చూస్తే డబ్బు పెడుతుంటే "అక్కయ్య నువ్వు పెట్టకు" అని ఒకరు. మంజులక్కయ్య దగ్గర మేము తీసుకోము. అంటే ఈ రోజు మీ ఉన్నతి కోసం మేము డబ్బు వేసి మీ ఉన్నతి కోసం చేస్తామంటే మాకొద్దు అంటున్నారు. మంజులక్కయ్య డబ్బు మేము తీసుకోము. అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏం రికార్డ్ అయింది ఆత్మలో? ఈ రోజు మన ఉన్నతి కోసం ఎవరైనా సంయోగం ఇవ్వడానికొస్తే మేము తిరస్కరిస్తాము. ఎందుకంటే మళ్ళీ పనికిమాలిన బ్రహ్మకుమారుల జ్ఞానాన్ని తీస్తారు. ఏమంటే మనం ఈ రోజు తీసుకుంటే మళ్ళీ రేపు వాళ్ళకివ్వాలి. మనం వాళ్ళ నుంచి సేవ తీసుకుంటే మళ్ళీ మనం వాళ్ళ సేవకివ్వాలి.
అసలు ఆ సంస్కారాలు అన్న టాపిక్ ఎక్కడ పోయిందేమో. ఎందుకంటే బాబా భక్తిలోనే చెప్పాడంటే దానం కొద్దీ వస్తారు, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. అంటే ఇంక మనం ఎవరెవరికి పుణ్యం చేసేసుకుంటూ వస్తే ఇంక అందరూ ఇంక జీవిత భాగస్వామి వచ్చేస్తారు. ఇంక ఆ నేను అదే చెప్పాను కదా! గుళ్ళ మెట్ల మీద ఎవరికెవరికైతే చిల్లర డబ్బులు యేసుకుంటూ వెళ్తామో ఇంకా ఆళ్ళకి డబ్బిచ్చాం కాబట్టి ఆళ్ళు మళ్ళీ మనకు పిల్లలుగొస్తారు. ఈ పనికిమాలిన లాజిక్‌లన్నీ లాగి ఎక్కడ అసలు ఏం మాట్లాడుతుంటారో, ఏం చెప్పాలో మాకర్థం కావట్లేదసలు. ఎన్ని సార్లు చెప్తున్నాం సంస్కారాల ఆధారంగా వస్తారు. మనము దాన పుణ్యాలు చేస్తూ పోతే ఎవరికి చేశామో వాళ్ళు రారు. దాత స్థితి ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళొస్తారు. ఈరోజు మనం ఎవరికైతే దానం ఇస్తున్నామో వాళ్ళలో దాత స్థితి ఎక్కడుంది? తీసుకునే స్థితి ఉంది. సో, మన దాత స్థితి తీసుకునే స్థితి వాడితో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి కుటుంబ సభ్యులు ఎట్లా అవుతాము? దాత స్థితి ఉన్నోళ్ళతోటి మ్యాచ్ అయితే వాళ్ళతో వస్తాం కదా! సో, ఈరోజు నేను పోయి ఎవరికో బికారి వాళ్ళకిస్తే వాళ్ళ స్థితి, నా స్థితి వేరుంది గదా! నాది ఇచ్చే స్థితి, వాళ్ళది తీసుకునే స్థితి. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు మేము. మరి మ్యాచ్ అన్నప్పుడు నా కుటుంబ సభ్యులు ఎట్లవుతారు? సో, కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే నేను చాలా విషయాలు నాకంటూ ఎవరైనా ఇస్తున్నా అంటే మేము తీసుకోం. ఎందుకంటే మళ్ళీ ఆమె అయిపోతది. మళ్ళీ వాళ్ళేదో అయిపోతారు, మేమేదో అయిపోతాం. ఎవ్వరు ఏమి కారు. మీ స్థితికి తగ్గట్టు వస్తారు. మీకు గనక దాత స్థితి ఉంటే, దాత స్థితి ఏ ఆత్మల్లో ఉందో, ఏ ఆత్మతోటి అది మ్యాచ్ అవుతదో వాళ్ళొస్తారు. అంతే తప్పితే ఇలా చూస్తే మనం ఇంకా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళందరికీ యేసుకుంటూ పోతే ఇంక అందరొచ్చి కూర్చుంటారేంటి మన ఇళ్ళలో వారసులుగా? సబ్జెక్ట్ చూస్తే అట్లాగే ఉంది. ఓసారి ఒక సేవకు పోతే ఒక అన్నయ్య అదే అన్నాడు. నేను మంజులక్కయ్యకి వారసుడుగా పుడతాను. మంజులక్కయ్య అమ్మ లాంటిది, తల్లి లాంటిది, అది ఇది అని సెంటి, ఎమోటి డైలాగులన్నీ చెప్పేసి నాకు వారసుడుగా వచ్చేస్తాడంట. నేను అదే చెప్పాను. అన్నయ్య ఏమైనా చదువుందా మీకు అని. చదువు సంధ్యలు ఏమన్నా ఉన్నాయా? అసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతున్నామా మనిద్దరం? నాకు వారసుడిగా పుట్టాలి అనంటే సంస్కారం మ్యాచ్ అవ్వాలి గదా! ఫస్ట్ అసలు చదువే మ్యాచ్ అవ్వట్లేదు. ఇంక తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అసలు. అసలు చదువే మ్యాచ్ అవ్వట్లేదు. ఆ జ్ఞానం విషయానికొచ్చేసరికి ఏదైతే అది మ్యాచ్ అవ్వట్లేదు. పుణ్యం ఖాతా మ్యాచ్ అవ్వట్లేదు. దాత స్థితి మ్యాచ్ అవ్వట్లేదు. ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఏది మ్యాచ్ అవ్వంది ఎట్లొస్తారు అనంటే, ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళు ఆ రోజు భోజనానికి పిలిస్తే వెళ్లి తిన్నాననమాట. సో, నేనెళ్లి అక్కడ తిన్నాను కాబట్టి మళ్ళీ నేను ఆయనకి పెడతానంట. ఆ మాత్రం దానికే నా ఆస్తులకు వారసులవుతారా? చెత్త బ్రహ్మకుమారుల జ్ఞానం ఎదురుంగేసుకొని కూర్చొని ఎప్పుడు ఏ పాయింట్ లాగుతారో తెలియట్లేదు. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలో మాకు తెలియట్లేదు. అందుకే అందరికి సబ్జెక్ట్ దిగాలి. సంస్కారాల ఆధారంగా ఉంటాయి. ఏదో ఊరికనే ఏదో ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు గాని ఎళ్ళిపోయేసి ఆళ్ళ కుటుంబాల్లో జన్మ తీసుకోలేదు. మరి రాలేదెందుకు ఎవరు ఇప్పుడు నాతో పాటు ఎందుకు జన్మ తీసుకోలేదు? ఇప్పుడొచ్చిన వాళ్ళెందుకొచ్చారు? సంస్కారాలు మ్యాచ్ అవుతున్నాయి గాబట్టి. ఇప్పుడు ఎంతో మందితో పరిచయాలు ఎవరు నా కుటుంబ సభ్యులు అవ్వలేదే? కుటుంబ సభ్యులు కాకపోయినా కనీసం చాలా మంది నా దరిదాపుల్లోకి గూడా రాలేదు. కొద్దిమంది ఆత్మలే వచ్చారు నా దరిదాపులకు. చేసుకున్నారు కొంత పుణ్యము, డైరెక్ట్‌గా జ్ఞానం విన్నారు. ఆ తర్వాత వర్తమానంలో వ్యతిరేక సంకల్పాలు చేశారు. పుణ్యాన్ని ఖర్చు చేసుకున్నారు. విలువ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళే దూరం అయిపోయారు. మనమిచ్చే విలువను బట్టి కదా సంబంధాలు తయారవుతూ ఉంటాయి. సంబంధాలు గాని, డబ్బు గాని ఏదైనా కానీ మనం దేనికైతే గౌరవం ఇస్తామో అది మన జీవితంలోకొస్తది. దేన్నైతే మనం ఇవ్వటం లేదు అంటే గౌరవం ఇవ్వట్లేదంటే ఇక్కడ తిరస్కరిస్తున్నామని అర్థము. ఆ తిరస్కరించింది మన జీవితంలోకి రాదు. లేదా ఇంకొకసారి కూడా ఏం చెప్పానంటే ఈర్ష్య. ఈర్ష్య పడుతున్నామంటే జెలసీ, భక్తి మార్గంలో మాత్సర్యము, అరిషడ్ వర్గాలని చెప్పి మద మాత్సర్యము అంటారు. మాత్సర్యము అంటే జెలసీ, ఈర్ష్య పీక్స్‌లో ఉందిప్పుడు. సో, ఈర్ష్య అంటే ఏంటి? వాళ్ళకుంది నాకు లేదు. సో, సంకల్పం ఏం చేసాం? రికార్డింగ్‌లోకి ఏం తెచ్చాము? వాళ్ళకుంది నాకు లేదు. సో, లేకుండానే పోతది. ప్లస్ వాళ్ళకున్న దాన్ని చూసి నేనిక్కడ ఏడుస్తున్నాను. అంటే ఆత్మకి ఏం చెప్పాను? వాళ్ళకేదైతే ఉందో డబ్బు గాని, సఫలత గాని అది నాకు నచ్చటం లేదు. అంటే అక్కడ ఏం జేస్తున్నాము? డబ్బుని మళ్ళీ అక్కడ అగౌరవపరుస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. నచ్చట్లేదు మనకి డబ్బు. అది వాళ్ళ దగ్గరుందా, వీళ్ళ దగ్గరుందా కాదు పాయింట్. అసలు వాళ్ళ దగ్గర డబ్బుండడం నచ్చట్లేదు. వాళ్ళ దగ్గర సఫలత ఉండటం నచ్చట్లేదు. వాళ్ళు కార్‌లలో తిరుగుతుంటే నచ్చట్లేదు.
నచ్చక ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాడికి బాగా బలిసింది. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. వాడి జీవితం నాకు తెలీదా అని చెప్పి వ్యక్తుల పట్ల తిరస్కారం. అందుకే లేనివాడు లేకుండా పోతుంది. ఎందుకంటే డబ్బున్న వాడిని అంటే ఇక్కడ వ్యక్తుల్ని చూడొద్దు. ఆన్సర్స్ అన్ని రాంగ్ పోతాయి. డబ్బున్న వాడిని ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే వాడి డబ్బుని తిరస్కరిస్తున్నారు ఈళ్ళు. వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడంటే వాడికి బాగా బలిసింది అనంటే అక్కడ డబ్బు అంటేనే ఇదవుతున్నారు కదా! సో, స్థూలంగా కాకుండా సూక్ష్మంగా చూస్తే మీకు సబ్జెక్ట్ అర్థమైపోతుంది. మీరు దేన్ని తిరస్కరిస్తున్నారు? దేనికి గౌరవం ఇస్తున్నారు అని. సో, దాన్ని బట్టి ఆ ప్రాప్తులొస్తాయి మన జీవితంలో. తర్వాత అక్కయ్య చెప్పిన నెక్స్ట్ ఇది వాళ్ళ బాబాయ్ తప్పిపోవడం అన్నది. సో, దానికి కూడా సంకల్పం చెప్పాము. అన్నయ్య పేరు భాస్కర్ అన్నయ్య ఎక్కడున్నా సురక్షితంగా ఉన్నారు, తిరిగొచ్చారు అని చెప్పి. సో, ఇలాంటి సంకల్పాలు చేసినప్పుడు స్ట్రెయిట్‌గా వాళ్ళకి వెళ్ళి ఆ ప్రేరణ అన్నదొస్తది. మన మనసా సేవ కాన్సెప్ట్ ఇలాగే. సో, ఎవరైనా తప్పిపోయారు, చేశారంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సంకల్ప శక్తిని ప్రయోగించాలి. వాళ్ళు సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చారు అని చెప్పి. ప్రతిది మన సంకల్పంలోనే ఉంది. సంకల్ప శక్తిని ప్రయోగించండి అంటున్నాం. సో, ఇప్పుడు సంగమ యుగం కాబట్టి సాధనాలు వాడతాయి. ఇప్పుడు ఒకరు ఒకరితో మాట్లాడాలంటే ఫోన్‌లు మాట్లాడుతున్నాం. జూమ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం. సో, సత్యుగంలో ఇవి ఉండవు. సంకల్పాల ద్వారానే చేస్తారు. ఇప్పుడు బాబాతో మాట్లాడాలన్నా స్థూలమైన వస్తువులు ఏది వాడం సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాషతోనే మాట్లాడతాం. సో, సంకల్పాలు పని చేస్తాయి. ఒకరి నుంచి ఒకరికి వెళ్తున్నాయి. సో, కాబట్టి అది ఇప్పుడు ప్రయోగం చేస్తే కూడా పనిచేస్తది. ఎవరికైనా వాచా ద్వారా చేయలేకపోతున్నాము అనంటే సంకల్పాలు పంపించినప్పుడు వాళ్ళకవి టచ్ అయ్యి ఆ ప్రేరణొచ్చి అక్కయ్య చెప్పినట్టు ఫోను చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ మనం ఏం సంకల్పాలు చెయ్యాలా అన్నది అక్కడ ఆలోచించాలి. అవి జరిగినట్టు ఎందుకు చెయ్యాలి అనంటే, ఆత్మకి సంపన్నమైన ఆత్మది. సంపన్నమైన ఆత్మ. రెస్టోర్ చేస్తున్నాం అంతే సింపుల్. అంటే స్వధర్మాన్ని ఆలోచించాలంతే. నేను శాంతి స్వరూపంగా అవ్వాలి అనం. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని ఎందుకంటున్నాము? స్వధర్మం గాబట్టి. ఇది లాజిక్ దాని వెనక. డబ్బు విషయానికొచ్చేసరికి ఏమంటున్నాము? నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అంటున్నారు. యాక్చువల్‌గా లేదు. కానీ ఎందుకు ధనం సమృద్ధిగా ఉంది అని అంటున్నావు? అది ఆత్మ యొక్క స్వధర్మం కాబట్టి. ఒరిజినల్‌గా భగవంతుడు సృష్టించినప్పుడు సంపన్నంగానే సృష్టించాడు. కానీ మనం పోగొట్టుకున్నాం. సో, అందుకని ఏం చేయమంటున్నాడు ఇక్కడ? మీ స్వధర్మాన్ని గుర్తు చేసుకోండి అంటున్నాడు. ధర్మ సంస్థాపన అంటే రెస్టోర్ చేస్తున్నాడు మళ్ళీ. సో, అందుకే ఏం చేస్తున్నాం సంకల్పం చేసేటప్పుడు నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది అంటే నా స్వధర్మాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. నా స్వధర్మాన్ని మర్చిపోయి నేను పరధర్మంలోకొచ్చాను కాబట్టే డబ్బుని పోగొట్టుకున్నాను వస్తువు. సో, ఇప్పుడు మళ్ళీ నేను స్వధర్మంలోకొస్తున్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉంది. నేను సంపన్న స్వరూపాన్ని అని అనుకుని బాబా జ్ఞానధనాన్ని గనక మీరు ఇస్తూ పోతే ప్రత్యక్ష ఫలం కింద ఇదే యుగంలో తిరిగొచ్చేస్తది. ఇవి సంబంధాలు, ధనానికి సంబంధించిన శ్రీమతం. తర్వాత నిన్న కమలప్రియ అక్క అడిగిన ప్రశ్న ఏదైతే ఆ సోషల్ మీడియా యూట్యూబ్ పట్టుకుంటే యూట్యూబే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాట్సాప్ పట్టుకుంటే వాట్సాపే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఇంత ప్రాచుర్యంలోకి ఎందుకొచ్చాయి? ఎందుకు అందరూ మొబైల్ పట్టుకొనే కూర్చొని ఉంటున్నారు అనంటే, అది ఇతరుల జీవితాల గురించి చూపిస్తుంది కాబట్టి. అంటే మనకు స్వతహాగానే మనకు పరచింతన ఎక్కువ. అవతల వాళ్ళ జీవితాల గురించి మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ, రుచెక్కువ. సో, కాబట్టి మనకి ఇతరుల జీవితాల్లోకి చూడడంలో మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంత ప్రాచుర్యంలోకొచ్చేసాయి. ఎందుకంటే ఓపెన్ చేసి చూస్తే అవన్నీ ఇతరుల జీవితాలే చూపిస్తాయి తప్పితే మన జీవితాన్ని చూపిచ్చదు. మన జీవితాన్ని మన ఆత్మనే చూపిస్తది అంతముగా. లోపల చూసుకునే ధైర్యం లేదు, నిజాయితీ అంతకన్నా లేదు. సో, చూసుకుంటే భయమేస్తది గూడా. ఎందుకంటే అన్ని సమస్యలే, అన్ని బలహీనతలే. సో, అదే మనం గనక యూట్యూబో, వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్ చూస్తే ఏమైద్దంటే ఇతరుల జీవితాలు కనిపిస్తాయి. వాళ్ళ జీవితంలో ఉన్న బలహీనతలు కనిపిస్తాయి. వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు కనిపిస్తాయి. అవి మనకు బాగా టేస్ట్ అన్నమాట రుచి.
అందుకే అవి అంత ప్రాచుర్యంలోకి వచ్చేసాం. సో మరి ఇప్పుడు మనము ఒకవేళ ఆ రకంగా అలా చూస్తూ సమయమే వెళ్ళిపోతుంది. లేదు బాబా జ్ఞానమే వినాలి, చెయ్యాలి అనంటే ఒక చోట అంటే ఈ సమస్యనే గాదు. ఏ సమస్య అయినా మన అంటే చెయ్యాలనిపించట్లేదబ్బా! కొంతమందేంటంటే బాబా జ్ఞానం చాలా బోరింగ్ గూడా అనిపిస్తది వాళ్ళకి. ఎంత అని వింటాం, ఎంతకాలం అని వింటాము, ఎంతసేపని వింటాము. సో, అటువంటి సమయంలో బాబా చెప్పిన యుక్తి ఏంటంటే ప్రాప్తుల్ని గుర్తు చేసుకోండి అంటారు. ప్రాప్తులంటే ఏవైతే సంబంధాలు, సంపత్తి. సో, ఒక నిమిషము ఒకవేళ ప్రాప్తులు అన్న పదం గూడా మీకు అంత మోటివేటింగ్‌గా లేకపోతే, డబ్బన్న పాయింట్‌ని గుర్తు చేసుకోండి. సంపాదించుకుంటున్నామంటే గూడా బాబా మురళీలో అంటాడు ఉత్సాహంగానే ఉంటది కదా! అని చెప్పేసి. సో, ఈరోజు బాబా జ్ఞానం చదువుతుంటే, ఇస్తుంటే బోరింగ్‌గా ఉంది అనంటే, మన సంపాదనని మనమే తగ్గిచ్చేసుకుంటున్నామని అర్థం. కొన్ని చోట్ల అందుకే బాబా దాన్నే యుక్తిగా చెప్పాడు. ఇది డబ్బు సంపాదన అనుకోండి అని. అంటే 84 జన్మలకు సంపాదించుకుంటున్నాం. సో, డబ్బు సంపాదన అనుకుంటే ఖచ్చితంగా ఉత్సాహం వస్తది. సో, అందుకే ఇందాక పుస్తకాలు ఎగ్జాంపుల్ ఇచ్చాను. యాక్చువల్‌గా అది ఒక రకంగా చెప్పాలంటే 6,00,000 కరెన్సీ అది. 1,00,000 పుస్తకాలు ఇచ్చారంటే 6,00,000 కరెన్సీ. సో, దాన్ని ఆ రకంగా కేర్‌లెస్‌గా వదిలేసేయడము, పడేసేయడము, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడము. అసలు సేవాదారుల్లో ఎంత తిరస్కార భావన కనిపిస్తూ ఉంటదనంటే, కొన్ని సందర్భాల్లో ఇంకేం చేశామంటే, ఇంకా షాపుల్లో ఉన్న వాళ్ళకిచ్చే పద్ధతి తీసుకొచ్చేయాల్సొచ్చింది నేను. ఎందుకంటే కాళ్ళు నొప్పులంటున్నారు. కాసేపు పుస్తకాలు ఇలా పట్టుకున్నారంటే, అక్క మాకు చెయ్యి నొప్పి, మెడ నొప్పి. ఎందుకు? అది ధనం సంపాదిస్తున్నాం 84 జన్మలకని తెలియకపోవడం వల్ల. ఇక వాళ్ళ పద్ధతులు చూసి ఇంకిలా కాదు, ఇంక చెప్పినా అర్థం చేసుకోవట్లేదని, ఆ పుణ్యక్షేత్రాల్లోకెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న వాళ్ళకివ్వడం మొదలుపెట్టాం. ఆ పద్ధతిని అందుకు గూడా తీసుకొచ్చాను. సో, ఆ షాపుల్లో ఇస్తే వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు గాబట్టి, వచ్చే కస్టమర్స్‌కందరికి చూసి ఇస్తూ పోతున్నారు. కనీసం వాళ్ళు చేసేటప్పుడు భావంతోనే చేస్తున్నారు. కానీ నిజంగా సేవాదారుల్ని సంపాదించుకోవాలనుకుంటే పగలనక, రాత్రనక పంచి చేసుకొని చేసేసుకోవచ్చు 84 జన్మలకి. ఆ రకంగా నిలబడి చేస్తే ఆరోగ్యం ఎందుకంటే తనువుని యజ్ఞంలో ఏసినందుకు అది వచ్చేస్తది. పుస్తకాలు పంచుతూ పోతున్నామంటే కరెన్సీ నోట్లు పంచినట్టే. జ్ఞానధనం అది. సో, ఆ కరెన్సీ నోట్లు పంచితే ఏమవుతుందక్కడ? తిరిగి అవే వస్తాయి. సో, ఈ పాయింట్లు గనక మీకు గుర్తుంటే, ఇంక రాబోయే రోజుల్లో సేవ చేసేటప్పుడు ధ్యాసతో చేయాలి. ప్రతి చోట డబ్బు టచ్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఇందాక అక్క చెప్పినట్టు సంకల్పాలు ఇస్తూ పోతున్నామంటే ఎక్కడెక్కడో ఎవరెవరో క్యాచ్ చేస్తున్నారు ఆ సంకల్పాలు. ఆ సంకల్పాలు క్యాచ్ చేసినప్పుడు ఏమైతది? వాళ్ళు ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతారో అన్ని రకాలుగా మనకే వచ్చేస్తది. ఆ తర్వాత వాచ, ఆ తర్వాత కర్మన. మన ద్వారా ఎవరికైనా శాంతి అనుభవమైంది. ఆ శాంతిని ఆధారంగా తీసుకొని వాళ్ళకేమైనా మంచి జరిగింది, మంచి చేశారంటే అంతా మన ఖాతానే. అంటే ఇంటర్ రిలేట్ అయిపోయి ఉన్నాం అందరం. కాబట్టి ప్రతి నిమిషం అటెన్షన్ పెట్టుకోవాలి అంటాడు. సో, ఇంక ఇప్పటి నుంచి ఎవరికైనా ఉత్సాహంగా లేదు, మోటివేటింగ్‌గా లేదు అనంటే, ఇది డబ్బు సంపాదించడానికి అది కూడా ధర్మ మార్గంలో 84 జన్మలకు డబ్బు సంపాదించే మార్గము అని అనుకోండి. మీకే ఉత్సాహం వచ్చేస్తది. సో, ఇప్పుడు ఇంకా టైం ఉంది. ఎవరైనా విద్యార్థులు ఈ డబ్బుకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగొచ్చు. సెట్టింగ్స్ మార్చాను. వస్తుందా మైక్ ఆన్ చేయడానికి? కమలప్రియ క్లియర్ అయిందా మీకు? అర్థమైందక్క బాగా. అంతే. ఇప్పటి నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించే సమయంలో వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి అనుకోండి. ఇంకా ఖచ్చితంగా వేస్ట్ వీడియో నుంచి బయటకొచ్చేస్తారు. నేనైతే అలాగే చేస్తున్నాను మరి. ఎందుకంటే 84 జన్మలకు ధనవంతుల లాగా పుట్టి అసలు పైసకు కష్టపడకుండా ఉండాలి అంటే మాత్రము బాబా ఇచ్చిన యుక్తి ఏదైతే ప్రాప్తులు, డబ్బు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే స్వచింతన చేసుకుంటే కొన్ని విషయాల్లో నాకు గూడా పుణ్యం లాగలేదు.
అవన్నీ చెక్ చేసుకొని ఇంక ఇప్పుడు అన్ని చేసుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే ఇంక 84 వరకు వచ్చే కల్పనలో మళ్ళీ సమస్య రావద్దు అని చెప్పి ఇంకా నింపుకుంటూ పోతున్నాం అనమాట. ఇంకా ఎవరన్నా? ఆ ఇది ఆన్ చేయండి ఉర్మిళక్కయ్య. నేను సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ఆన్ చేయొచ్చు మైక్. మీ ఆడియో ఆన్ చేయండి అక్కయ్య. సరే ఇంకెవరైనా మాట్లాడతారా? హలో వంశాంతకయ్య. వంశాంతం. ఏం లేక నేను సమర్థ సంకల్పాలు చేశానక్కయ్య. మా మన్మడు గురించి చేసినమాట. మా మన్మడు సిఏ ఎగ్జామ్ రాస్తున్నమాట. తను రాసినప్పుడు తను ఎట్లా రాసిన నాన్న ఎగ్జామ్ అంటే ఒక 10 మార్క్స్ తక్కువ రాసిన అమ్మమ్మ అని చెప్పింది అనమాట బాబు. అంటే నేను చెప్పిన ఇక బాబాని తెలుసుకొని సంకల్పాలు చేసిన. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నా తండ్రి శివ పరమాత్మ, నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ తండ్రి, నేను మరి ఈ ఆత్మ. ఆ అబ్బాయి పేరు కూడా శివచంద్ర అనమాట. అయితే ఇద్దరం కలిసి మేమిద్దరం పరంధామంలో కూర్చున్నాం. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, నా తండ్రి శివ పరమాత్మ, నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని చేసి ఈ శివచంద్ర అన్న ఆత్మ పరీక్షలలో అన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు రాసి పరీక్షలలో సంపూర్ణ సఫలత పొందాడని చెప్పి చేశానక్కయ్య. అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి సఫలత. ఏమైతాడు అబ్బాయికి? మీరు అమ్మమ్మ అవుతారా? అవును. ఓ మంచి అమ్మమ్మనే. ఎగ్జామ్ రాసి వస్తే సంకల్ప శక్తి ప్రయోగించి మనమని పాస్ చేసినామంటే గ్రేట్. నీలాంటి ఒక అమ్మమ్మ ఉంటే చాలు, పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. పిల్లలు ఎగ్జామ్ పాస్ అవుతారో లేదంటే ఉర్మిళ అమ్మమ్మ చేత యోగా చేయించుకోండి సరిపోతుంది. చెప్పానక్కయ్య. చెప్పిన అబ్బాయిగా చాలా సంతోషపడినైనా శివబాబాని నమ్ముకున్నాయినా నువ్వు ఎక్కడున్నా గానీ ఎగ్జామ్ రాసేటప్పుడు చదివేటప్పుడు నీ వెంట పెట్టుకోవద్దండి శివ పరమాత్మ చిత్రఛాయలో ఉన్నాడని చెప్పి అనుకో. ఎప్పటికి ఇట్లా మనసులు అనుకొని చదివేటప్పుడు మీరు సంకల్పాలు చెప్పిన కదా అక్కయ్య, అబ్బాయి చెప్పిన అబ్బాయికి చేసుకుంటారే అమ్మమ్మ నాకు చాలా నమ్మకమైంది ఇప్పుడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చాలా సంతోషపడ్డారు అక్కయ్య. ఇక అసలు కుటుంబ సభ్యులు చెయ్యాలే గాని నిజంగా చాలా ఫాస్ట్ గా అయితే. ఎందుకంటే పిల్లలకు సంబంధించి అమ్మ గాని అమ్మమ్మ గాని నాన్నమ్మలు గాని వీళ్ళకి ఏంటంటే ఒకటే ధ్యాస ఉంటది ఆ పిల్లల మీద. సంకల్పాలు కూడా బాగా పనిచేస్తాయి. అందుకే ఆ రోజు వెయిట్ చేసిన పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆ పెద్దలు ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే వీళ్ళకి ఆ పిల్లలు ఖచ్చితంగా ఉన్నతి సాధించాలి అన్నది ఒక చాలా దృఢ సంకల్పం ఉంటది. సో ఇప్పుడు ఏంటైపోయిందంటే ఆశీర్వాదాలు ఇచ్చే అలవాటే పోయింది. అసలు వాళ్ళకన్నా ముందు వీళ్ళే టెన్షన్ పడిపోతున్నారు. పాతకాలంలో పెద్దలైతే ఆశీర్వాదాలు ఇచ్చి పంపేటోళ్ళు. ఇప్పుడు తల్లి నుంచి స్టార్ట్ అయిపోయి నాకు తల్లి ఫస్ట్ తల్లి టెన్షన్ పడిపోతుంది. ఆ తర్వాత అమ్మమ్మ నాకేం చెప్పట్లేదు, ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఈవినింగ్ ఇంత క్వశ్చన్లు అడిగి టెన్షన్ లేసేస్తున్నారు. సో ఫస్ట్ పెద్దలే టెన్షన్ పడిపోతున్నారు. ఆ పెద్దల టెన్షన్ వీడు రాస్తాడో లేదో పెడతాడో లేదో వీళ్ళు టెన్షన్ పడేసరికి అదే అయిపోయి ఎటో పోయింది. ఓన్లీ అట్లీస్ట్ ఒక అమ్మమ్మనన్న మంచి పద్ధతికి పునాది వేస్తోంది. సంతోషం. అట్లీస్ట్ సంకల్ప శక్తిని వాడాలి అని చెప్పి ఇలాగే పునాదులు పడుతూ ఉంటే అన్ని మారుతూ ఉంటాయి. మంచి విషయం చెప్పారు, సంతోషంగా ఉంది. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? అయిపోయిందా? అని మంచి విషయం చెప్పారు. చిన్న విషయం అని అనుకోవద్దు, నిజంగా ఇది అందరికీ ఉపయోగపడే విషయం. బాబా మీద అంత నిశ్చయం ఉన్నందుకు మీరు బ్రహ్మబాబా సమానంగా వంశంలో రావాలన్నదే నా శుభకామన. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ. అన్నయ్య ఒక్క నిమిషము, రాజేశ్వర్ అక్క ఏదో చెప్తున్నారు. అక్కయ్య చెప్పండి, మీరు ఏం చెప్తున్నారో బ్రీఫ్ గా షార్ట్ గా చెప్పండి. వంశాంతకయ్య, నేను కన్వా గ్రూప్ లో అవి చేస్తున్నాను. దానికి మీరు నేర్పించాక పాప కూడా నాకు అన్ని నేర్పిస్తుంది తన ల్యాప్టాప్ లోనే. అయితే క్యాన్వాలో అయితే చెప్పింది ఇది బాబా
బాబాని ప్రత్యక్ష చేసే ఈ కార్యంలో నువ్వు కూడా పాలు పంచుకో. నువ్వు నాకు నేర్పిస్తున్నావు అంటే ఇందులో నీది కూడా ఉంది. నువ్వు కూడా చేస్తూ ఉండు. నీకు బాబా ఇప్పుడు అన్ని విధాలు అంటే పాపకు కోర్స్ చేసింది కాబట్టి తనకు తెలుసు. తనకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో మురళి చదువుతూ ఉంటది. తను చేస్తూ ఉంది. నీకు ప్రత్యక్ష ఫలం వస్తుంది, అన్ని వస్తున్నాయి చెయ్యి అంటే చేస్తూ ఉంది. నాకు నేర్పిస్తుంది, తను చేస్తూ ఉంది తన ల్యాప్టాప్ లో తనకు వీలున్నప్పుడు. అయితే ఇది చేసిన తర్వాత తనకు ఇప్పుడు 2 సార్లు అంటే స్థూలధనంతో పాటు జ్ఞానధనంతో పాటు స్థూలధనం వస్తుంది అనే దానికి ప్రత్యక్షంగా పాప నాకు ఇంటర్న్‌షిప్ లో వెళ్తే 2 అవర్స్ క్లాస్ చెప్పేసి వచ్చింది. అమ్మ నాకు 2 అవర్స్ చెప్పినందుకు 1000 రూపీస్ వచ్చాయి. నా ఫస్ట్ సంపాదన అంటే బాబాకు ఖుషిగా డాన్స్ చేసింది. ఇప్పుడు 5 మినిట్స్ క్రితం తన రిజల్ట్ వచ్చాయక్క సెకండ్ ఇయర్. 9.3 వచ్చాయి. అంటే వావ్! గ్రేట్. చాలా అది మంచిగా అన్ని గుడ్ న్యూస్‌లు చెప్తున్నారు. ఇప్పుడే అందుకే వెంటనే ఆన్ చేసి నేను చెప్తున్నాను. ఇది ఆ కేక్ అనేసి వెంటనే ఆన్ చేసి చెప్తున్నాను. అంటే బాబా మనకు ప్రత్యక్ష ఫలం ఏ విధంగా ఇస్తారు అంటే ఇదో ఇలా. కానీ ఒకటి ఆయన గమనించాను తెలుసా? ఎప్పుడు చూసినా జూమ్‌లు ఆన్ చేసినప్పుడు కష్టాలే వచ్చి చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు అందరూ వచ్చి గుడ్ న్యూస్‌లు చెప్తున్నారంటే చాలా మార్పు వచ్చినట్టు. అసలు పరివారం అంటే మీనింగ్ అదే. ఊరికే కష్టాలు చెప్పుకోవడం కాదు. గుడ్ న్యూస్‌లు కూడా చెప్తూ పోవాలి. మంచి విషయం. ఇంకా? థ్యాంక్ యూ అక్కయ్య. ఇది ప్రత్యక్ష ఫలం. మా బాబులో అయితే చాలా 99% మార్పు వచ్చేసింది అక్కయ్య. అంటే సంకల్పాలు 100 అందరికీ వస్తదిలే. 100 కూడా వచ్చేస్తది. అందరి గురించి సంకల్పాలు చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అందరికీ శ్రేష్ఠాత్మలు, దివ్యాత్మలు బాబా ఛత్రఛాయలో వెళ్తున్నారు. బాబా తోడుగా ఉన్నారు వాళ్ళకన్నట్టుగా అందరికీ రోజు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాను. అందరి గురించి సంకల్పాలు 4 పూట్లు 3 పూట్లయితే కంపల్సరీ చేస్తానక్కయ్య. వాళ్ళు కూడా చెప్తున్నారు. అందరికి చేస్తూ ఉంటే మంచి తిరిగి మనకు వచ్చేస్తూ ఉంటది ప్రత్యక్ష ఫలం కింద. హ్మ్. హ్మ్. ఓకే దెన్. థాంక్ యూ. థాంక్ యూ. అన్నయ్య థాంక్ యూ వెంకటరెడ్డి అక్కయ్య. అన్నయ్య బాబా ఏదో చెప్పబోయారు. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. అయితే సహజంగా ధనము గాని దానం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తించాలని ఒక కోరిక ఉంటది కదా అక్కయ్య, లోక ధర్మం. హ్మ్. అయితే చాలా మటుకు టెంపుల్స్ లో గాని ఎక్కడైనా ఏది దానం చేసినా మా పేరు అక్కడ బోర్డు మీద రాయాలి. లేకపోతే వాళ్ళు ఏదో చదివింపులు గుళ్ళో కూడా మామూలుగా 100 రూపాయలు అక్కడ రాయించినా కూడా వాళ్ళు మైక్ లో అనౌన్స్ చేస్తుంటే చేయాలని అందరికీ ఆ భావం అయితే ఉంటుంది. అయితే భగవంతుడి మహావాక్యాల్లో ఏంది గుప్తదానం మహాదానం అని చెప్పారు. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకరు దానం ధనం దానం చేసినప్పుడు వాళ్ళ అడ్వర్టైజింగ్ చూసి ఇంకొంతమంది దానం చేస్తానికి సిద్ధం అవుతారు కదా. అది మేలు చేసినట్టే కదా. సొసైటీ ఇంకొకరి దానానికి మనం కారణం అవుతున్నట్టే కదా. మరి ఇక్కడ భగవంతుడు మంచిదే. గుప్త దానం అని ఎందుకు సీక్రెట్ గా ఉంచాలని చెప్పిండు అనేది నా డౌట్ అక్కయ్య. అంటే గౌరవాన్ని ఆశించినప్పుడు ఏమైతదంటే యాక్చువల్లీ ఈ రోజు మనం డబ్బు, గౌరవం ఇవే కదా మనకు కావాల్సింది. ఆ 2 ఇస్తున్నాడు బాబా. సో ప్రత్యక్ష ఫలాన్ని త్యాగం చేస్తే సర్వస్వ త్యాగులైనప్పుడు పూర్తిగా పుణ్యం జమైపోతూ ఉంటది. మీకు అందుకే త్యాగం భాగ్యంలో త్యాగం మహాత్యాగి సర్వస్వ త్యాగి అన్నాడు. బ్రహ్మబాబాని ఉదాహరణగా అదే చెప్పారు. సో ఆయన ఏం చేశాడు? అన్ని చేశాడు కానీ క్రెడిట్ అంతా శివబాబాకి ఇచ్చాడు. దానివల్ల నంబర్ 1 అయ్యాడు. సపోజ్ శివబాబా క్రెడిట్ ఇవ్వలేదు, అంత మనమే తీసేసుకున్నామంటే ప్రత్యక్ష ఫలాన్ని తీసేసుకున్నప్పుడు ఏమైందంటే సెకండ్ లైన్ పోస్టుల్లో వస్తారు, ప్రజాయోగులు అయిపోతారు. అది అక్కడ జరిగేది. ఎందుకు శివబాబాని ముందు పెట్టి చేసినప్పుడు ఏమైందంటే ఇంకా ఎక్కువ మంది ప్రేరణ అవుతారు. సో నేను డబ్బిచ్చి నేను మైక్ లో చదివించేసుకున్నానంటే హద్దు యొక్క ఇది కదా. ప్లస్ ఆ మైక్ లో చెప్పించుకున్న తర్వాత అది చూసి ఇంకొకరు వేస్తున్నారంటే మరి లోక మర్యాద కోసం వేస్తున్నారా, ఈశ్వరార్థం వేస్తున్నారా అన్న దాన్ని బట్టి కూడా ఆయన పుణ్యం వేస్తాడు. మెజారిటీ లోక మర్యాదల కోసం వేస్తారు. వాళ్ళు వేసి మనం వేయకపోతే బాగుండదేమో అని. మీరు వీళ్ళు ప్రేరణ ఇస్తా అంటున్నారు కానీ మైక్ లో చెప్తున్నారు అని అంటే యాక్చువల్ గా మైక్ లో చెప్పడానికి పూజారులు ఏమంటున్నారంటే మేము చెప్పామని వాళ్ళు ఇచ్చామన్న విషయం నలుగురికి తెలియాలని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నామంటున్నారు. తర్వాత ఇలా డొనేషన్లు ఇచ్చినప్పుడు ఆ గోడల మీద పేర్లు వేయమని చెప్పి చాలా మంది అడిగి మరీ వేయించుకుంటారు. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి.
కాబట్టి ప్రత్యక్ష ఫలం వచ్చేస్తది. ప్రత్యక్ష ఫలాన్ని ఆస్వాదించేస్తారు కాబట్టి భవిష్య ఫలం ఉండదు. సో అక్కడ నష్టపోతారు కాబట్టి ఆయన రాసేటప్పుడు చట్టమే ఆ రకంగా రాశాడు. ఈ సంగమ యుగంలో అన్ని తాత్కాలికం కాబట్టి, కాకి రెట్టతో సమానం కాబట్టి ఇవి ఏవి స్వీకరించకండి అంటున్నారు. ఇప్పుడు మనమైనా గాని పిల్లలు సపోజ్ ఏదైనా కచ్చి ఫలాన్ని తింటే తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఇంకొంచెం ఆగు, అది పండినాక తిను అప్పుడు టేస్ట్ ఉంటదంటారు. సో వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడే కచ్చి ఫలాలు తినేస్తాం అంటారు. సో ఎందుకు మరి ఆ ఫలం పండే వరకు వెయిట్ చేయాలి? వెంటనే పండిపోవచ్చు కదా! అది ఇదంటే ఒక విత్తనం నాటి చెట్టు పండు వచ్చే వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటదో ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయమంటున్నాడు ఆయన. ఆ మొలక రావడము, చిన్న చిన్న ఇది రావడము, తర్వాత రావడము, ఆ పెరిగే ఎదుగుదల యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయాలంటాడు. కరెక్ట్ గా చెయ్యాలి అంటే కానీ అది ఎంజాయ్మెంట్ కింద ఉంటది. సో మనమైనా ఏదైనా చేస్తే ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఇస్తున్నాడు ఆ ఫలాన్ని. వెంటనే ఇవ్వమని మనం అంటున్నాం. కొంతకాలానికి ఎందుకు ఇస్తున్నాడంటే ఈ ప్రాసెస్ లో మన ఉన్నతి అన్నది జరగాలి. మనం ఒక మంచి విషయం చేద్దాము అనుకున్నామంటే ఆ ప్రాసెస్ లో మన ఉన్నతి జరగాలి. ఒకవేళ తప్పు గనక జరిగితే సరిదిద్దుకోవాలి. సపోజ్ ఇప్పుడు వెబ్సైట్ తయారు చేస్తున్నాం, మంచి విషయమే. సో బాబా తలుచుకుంటే ఎంతసేపు? నిజంగా చెప్పాలంటే ఆయన తలుచుకుంటే ఇమ్మీడియట్ గా వెబ్సైట్ అప్లోడ్ అయిపోవచ్చు, పబ్లిక్ లోకి తేవచ్చు. కానీ ఇక్కడ ట్యూటర్లను పెట్టుకుని నేను నేర్చుకుని మళ్ళీ సేవాదారులకు నేర్పించి ప్రాసెస్ అంతా అండర్గో అవుతున్నాం. ఫాస్ట్ గానే అవుతుంది, అవ్వట్లేదని కాదు. ఎందుకు ఈ ప్రాసెస్ అంతా అండర్గో అవుతుందంటే ఈ ప్రాసెస్ లోనే ఒక ఆత్మగా మా ఉన్నతి జరిగిపోవాలి. ఎక్కడ స్టార్ట్ అయ్యామో, ఎక్కడికి వచ్చామో తలుచుకుంటే మాత్రం సంతోషంగానే ఉంది. టెక్నాలజీ వైజ్ ఇంత డెవలప్ అయ్యామా మేమని నాకు నేను చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. సేవాదారులు చేస్తుంటే అబ్బో వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం కోసమని ఆ టైం గ్యాప్ ఇచ్చాడు. సపోజ్ నేను ఏదైనా సేవ చేసేటప్పుడు తప్పుడు నిర్ణయమే తీసుకుని గనక పాపం గనక జమై ఉంటే ఈ టైం గ్యాప్ లో నా పాపం నా ఎదురుంగకు వచ్చేంత లోపల దీన్ని నేను బలహీనతని అధిగమించి పరివర్తన చేసుకోనికి సమయం ఇస్తున్నాడు. సో మంచి విషయం అయితే ఆ ప్రాసెస్ లో నా ఉన్నతిని, ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి. ఒకవేళ చెడు విషయం పాపకర్మ అయితే నేను సరిదిద్దుకోవాలి. అందుకోసమని నా టైం గ్యాప్ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, వీళ్ళు వేస్తున్నారు డబ్బులు. వేసినప్పుడు దాని యొక్క ప్రత్యక్ష ఫలం వస్తుంది వీళ్ళకి. ఆ వస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయమంటే అది వచ్చేటప్పుడు ఈ మధ్యలోనే వీళ్ళు మేము పచ్చిగానే తినేస్తాం అని అంటే అది వగరుగా అంత పచ్చి పచ్చిగుండి ఆస్వాదించలేకపోతారు. చాలా మంది చేస్తుంది తప్పదే. ఆ సేవలు చేస్తున్నారు, ఫోటోలు దిగిపోతున్నారు, పబ్లిసిటీ ఇచ్చేసుకుంటున్నారు. సో పొద్దంతా రెస్పెక్ట్ కావాలి అని అంటే ఆ ఇచ్చేవాడు కూడా ఏం రెస్పెక్ట్ ఇస్తాడు? అంత దిఖావా అంటారు చూసినావా? ఏదో ఊరికే నమస్తే ఎందుకంటే ఆత్మ బలహీనం అయిపోయారు. మనస్ఫూర్తిగా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అటువంటి రెస్పెక్ట్ మీకు ఎందుకు అంటాడు. ఇప్పుడు పూజారి ఈ రోజు మైకుల్లో గుళ్ళలో చదువుతున్నారంటే అలా చదివితే ఇంకొంతమంది వస్తారు అన్న ఆ భావంతో చదువుతున్నాడు అంతే. సో ఎవరి లక్ష్యాలు, ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. సో అటువంటి రెస్పెక్ట్ ఏం ఎంజాయ్ చేస్తారు మీరు అంటాడు. సో దాని బదులు ఇప్పుడు ఆ పుణ్యాన్ని, ఆ రెస్పెక్ట్ జమ చేసుకోండి. జమ చేసుకుంటే సత్య త్రేతాయుగాలు రాజ కుటుంబాల్లో, ద్వాపర కలియుగాల్లో పూజ్య దేవతా స్వరూపాలుగా అక్కడ రెస్పెక్ట్ అందుకుందరు గాని అంటున్నాడు. సో మనం నిర్ణయించుకోవాలి. సో ఇప్పుడు మనకి గుళ్ళలో దేవతలుగా పూజలు అందుకుని భక్తుల గౌరవాన్ని స్వీకరిస్తామా, లేదా ఏదో పూజారికి ఇచ్చేసి మైకులో కాసేపు క్షణికంగా అనౌన్స్మెంట్ చేయించుకుని క్షణికమైన తాత్కాలికమైన రెస్పెక్ట్ ని ఎంజాయ్ చేస్తామా అన్నది మన నిర్ణయమే. శాశ్వతమైన గౌరవమా, క్షణికమైన గౌరవమా, మనం ఏది నిర్ణయించుకుంటే అదే వస్తది. శాశ్వతమైన గౌరవం కావాలి అంటే ఇక్కడ దాన్ని త్యాగం చెయ్యాలి. అప్పుడు అక్కడ అది మనకు వస్తది. లేదు తాత్కాలికమైంది అని అంటే ఇక మైక్లో అనౌన్స్మెంట్ చేయించేసుకోవడమే, గోడల మీద పేర్లు వేయించుకోవాల్సిందే. నిర్ణయం అయితే మందే. ఆయన మన చట్టం ఏంటో చెప్తాడంతే. ఓకే అక్కయ్య, థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే, వెల్కమ్.